ఈ రోజు మహాభారతంలోని 18వ అధ్యాయం. పురాణాల్లో చెప్పిన కథల్లో పక్షులు, జంతువులు మనుషుల్లాగా మాట్లాడుతూ ఉండేవి. కొన్నిసార్లు శబ్దాలతో సలహాలు కూడా ఇస్తా ఉండేవి. పిల్లలకి చెప్పే కథల్లో ఇవి బాగా వినోదంగా ఉండేవి, పక్షులు, జంతువులు మాట్లాడుతూ ఉండడం. కానీ పురాణాల కథలు అనేవి పెద్దవాళ్ళ కోసం ఉండేది. ఆ కథల్లో ప్రత్యేకంగా జంతువులకి ఒక వరం ఉండేది, మనుషుల్లాగా మాట్లాడటానికి. ఉదాహరణకి, ఈ జన్మలో ఒక జింక పోయిన జన్మలో ఒక ఋషి అయి ఉండొచ్చు, ఈ జన్మలో ఒక నక్క పోయిన జన్మలో ఒక రాజు అయి ఉండొచ్చు, ఏదో ఒక శాపం వల్ల వాళ్ళలా మారి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో జింక జింకగానే ఉంటది, కానీ మాట్లాడడం మాత్రం ఒక ఋషిలాగా మాట్లాడు. ఈ రకంగా కథలు అనేవి ఆసక్తికరంగా నిజాలని అందరికీ చాటి చెప్పేవి. కాండవప్రస్థ అడవంతా ముళ్ళులతో చనిపోయిన ఒక నగరం లాగా భయంకరంగా ఉండేది. అది ఎప్పుడైతే పాండవుల చేతికి వచ్చిందో అప్పుడు పక్షులు, జంతువులు అడవిని వాళ్ళ ఇల్లు లాగా మార్చుకున్నాయి. అలాగే దొంగలు కూడా వాళ్ళు దోచుకున్నవి అక్కడ దాచుకుంటా ఉండేవాళ్ళు. దుర్మార్గులు కూడా సులభంగా తప్పించుకునేవాళ్ళు. కృష్ణుడు, అర్జునుడు ఈ సమస్యకి విముక్తి రావాలి అంటే ఈ అడవిని అంతా కాల్చేసి ఒక నగరాన్ని ఇక్కడ కట్టాలి అని అనుకుంటారు. ఆ అడవిలోనే ఒక సారంగ పక్షి, ఆవిడ నలుగురు పిల్లలతో ఉంటది. మగపక్షి సంతోషంగా అడవిలో ఇంకొక ఆడపక్షితో విహరిస్తా ఉండేది. ఆ తల్లి పక్షి ఆవిడ పిల్లల్ని చూసుకుంటా ఉండేది. కృష్ణుడు మరియు అర్జునుడు చెప్పిన ప్రకారం ఇంకా అడవిని కాల్చాలి అని అనుకుంటారు. అలా ఆ మంటలు అడవంతా నాశనం చేసుకుంటా వెళ్తాయి. తల్లి పక్షి ఇలాగ అనుకుంటది, ఈ మంటలు దగ్గరికి వస్తున్నాయి, తొందరలోనే ఇవి మనల్ని నాశనం చేస్తాయి. అడవిలో ఉన్న జంతువులందరూ నిరాశలో ఉన్నారు, నా పిల్లలకి రెక్కలు అనేవే లేవు, తొందరలోనే మేము ఈ మంటలకి తిండిగా మారుతాము. మీ నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మీ నలుగురిని పట్టుకొని ఎగిరే అంత బలం నాకు లేదు. దానికి పిల్లలు ఇలాగంటారు, అమ్మ మమ్మల్ని మా రాతకి వదిలేసి వెళ్ళిపో, ఒకవేళ మేము ఇప్పుడు చనిపోతే మళ్ళీ మాకు ఇంకొక మంచి జన్మ వస్తుంది, మా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసుకో మా అక్క, మన కుటుంబం ఇంకా అంతరించిపోతుంది, నువ్వు ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళి ఇంకొకళ్ళతో సంతోషంగా ఉండు, దాని తర్వాత నీకు కూడా పిల్లలు పుడతారు, అప్పుడు నువ్వు మమ్మల్ని మర్చిపోతావు. వాళ్ళ పిల్లలు చెప్పిన మాటలు విన్న ఆ తల్లి వాళ్ళని ఆ మంటలో వదిలి వెళ్ళాలని ఏమాత్రం అనుకోదు. ఈ పక్షుల వెనుక కథ ఏంటి అంటే, మందపాల అనే ఒక ఋషి చాలా నిజాయితీగా ఆయన బ్రహ్మచర్యానికి ఎటువంటి మాట రానివ్వకుండా బ్రతికేవాళ్ళు. అలా ఆయన ఒక రోజు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, పిల్లలు లేని ఒక మనిషికి ఇక్కడ చోట్లేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని అంటాడు. ఆయనే ఈ జన్మలో సారంగ పక్షిగా మారి ఆడపక్షి అయిన జరితాన్ని పెళ్లి చేసుకొని ఆమె 4 గుడ్లు పెట్టినాక జరితాన్ని వదిలేసి వేరే ఒక ఆడపక్షి అయిన లపితాతో విహరిస్తా ఉండేవాడు. అలా కొన్ని రోజులకి జరిత పెట్టిన 4 గుడ్ల నుంచి 4 పక్షులు వస్తారు. చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిని ప్రోత్సహిస్తా ఉండేవాళ్ళు. ఇంకా మంటలు దగ్గరికి వస్తున్నాయి అనేసి తల్లి పక్షి పిల్లలతో ఇలాగంటది, ఈ చెట్టు పక్కన ఒక ఎలుక రంధ్రం ఉంది, నేను మిమ్మల్ని ఆ లోపల పెట్టి రంధ్రాన్ని మూస్తాను, మంట మీ వరకు చేరుకోదు, ఎప్పుడైతే మంటలు చల్లారుతాయో అప్పుడు నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని బయటికి తీస్తాను. దానికి పిల్లలు ఒప్పుకోరు. ఆ ఎలుకలు మమ్మల్ని తినడం కంటే ఈ మంటల్లోనే చనిపోవడం మంచిది. తల్లి పక్షి వాళ్ళల్లో ఉన్న భయాన్ని తీసేయడానికి నేను ఒక గ్రద్దని చూశాను, అది ఆ ఎలుకని తీసుకొని వెళ్ళిపోయింది, ఇంకా ఈ రంధ్రంలో ఎలుకలే లేవు. కానీ పిల్లలు, మాకు తెలుసు ఈ రంధ్రంలో ఇంకా వేరే ఎలుకలు కూడా ఉన్నాయి, మేము ఈ రంధ్రంలోకి వెళ్ళలేము, మా కోసం మీ జీవితాన్ని ఎందుకు త్యాగం చేయాలి, మీరు మీ కోసం ఇప్పటి వరకు ఏమీ చేసుకోలేదు, మేము ఎప్పుడైతే ఈ ప్రపంచానికి వచ్చామో అప్పటి నుంచి నీకు సంతోషం అనేదే లేదు, నువ్వు మమ్మల్ని వదిలేసి వేరే పక్షితో సంతోషంగా ఉండు, మంటలన్నీ ఆగిపోయినాక మళ్ళీ తిరిగిరా, ఒకవేళ మేము తప్పించుకొని ఉంటే మనం సంతోషంగా ఉండొచ్చు, వెళ్ళిపో వెళ్ళిపో అని అంటారు. ఇంకా తల్లి పక్షి బాధతో ఇంకా ఎగిరిపోయి వెళ్ళిపోతుంది. ఇంకా మంటలు చెట్టు వరకు వచ్చేస్తాయి. ఆ చిన్న పక్షులు అలాగే ఉంటాయి, ఏం చేయాలో తెలియక. అప్పుడు పెద్ద పక్షి ఇలాగంటది, ఎవరైతే తెలివైన వాళ్ళో రాబోయే ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకొని ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అని వాళ్ళ మనసుని బలంగా పట్టుకొని ఉంటారు. అప్పుడు చిన్న పక్షి ఇలాగంటది, నువ్వు పెద్దవాడివి, తెలివైన వాడివి, నీలాంటి వాళ్ళే ఇలాగ ఉండగలరు అని నవ్వుతో ఆ మంటని స్వాగతిస్తారు. ఇలాగంటారు, ఓ అగ్ని, మా తల్లి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, మా నాన్నని మేము ఇప్పుడు వరకు ఎప్పుడూ చూడలేదు, మేము పుట్టినప్పటి నుంచి మాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు, మమ్మల్ని చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు, మేము మమ్మల్ని మీ రక్షణలో పడేస్తున్నాం అని చెప్తా అగ్నిదేవుడికి మంత్రాలు జపిస్తా ఉంటారు. ఆ మంటలు అనేవి అడవిని మొత్తం నాశనం చేస్తాయి, కానీ ఆ పక్షులకి ఏమీ కాదు. ఎప్పుడైతే మంటలన్నీ చల్లారుతాయో అప్పుడు తల్లి పక్షి వెనక్కి వచ్చి చూస్తది, తన పిల్లలు బ్రతికున్నారని చూసి ఆశ్చర్యపోయి సంతోషంగా ఉంటది.
ఎప్పుడైతే మంటలు వస్తా ఉన్నాయో అప్పుడు తండ్రి పక్షి కంగారులో ఉంటాడు. ఆయన కొత్త ప్రియురాలు అయిన లపితతో ఇలాగంటారు, నేను వెళ్ళి నా పిల్లలు ఎలా ఉన్నారో చూసి వస్తాను. దానికి లపిత, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు తిరిగి జరిత దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నావు కదా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, నీ పిల్లలు ఎలా ఉన్నారు, మంటలో ఏమైపోయారని కారణాలు ఎందుకు ఇస్తున్నావు, నీకు అగ్నిదేవుడు ఒక వరం ఇచ్చాడు కదా నీ పిల్లలకి ఏమీ కాదు అని, నీకు కావాలంటే నిజం చెప్పి వెళ్ళొచ్చు, నేను కూడా ఒక మగవాడు మోసం చేసిన స్త్రీలాగా ఈ అడవిలో మిగిలిపోతా, నువ్వు వెళ్ళొచ్చు. దానికి మండపాల, నీ ఊహలన్నీ నిజం కాదు, నేను ఈ జన్మలో పిల్లల్ని కనడానికే పక్షిలాగా మారాను, అందుకనే నా పిల్లలకి ఏమైందన్న విషయం నాకు తెలుసుకోవాలని ఆతృత ఉంటది, నేను వెళ్ళి చూసి మళ్ళీ తిరిగి వచ్చేస్తానని చెప్పి వెళ్తాడు. జరిత దగ్గరికి వెళ్ళినాక జరిత చాలా సంతోషంగా ఉంటది, ఈయన ఏమి పట్టించుకోకుండా. దాని తర్వాత ఆవిడ భర్త వైపు తిరిగి, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. దానికి ఆయన ప్రేమతో, మన పిల్లలు సంతోషంగా ఉన్నారా, వీళ్ళల్లో ఎవరు పెద్దవాళ్ళు అని అడుగుతాడు. దానికి జరిత, నువ్వు నిజంగానే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా, వెళ్ళి తనతోనే సంతోషంగా ఉండు. మండపాల ఇలాగ అనుకుంటాడు, ఒక స్త్రీ ఎప్పుడైతే తల్లిగా మారుతుందో అప్పుడు తన భర్త గురించి అంతగా పట్టించుకోదు, ఈ ప్రపంచం అంతా ఎలాగైతే వశిష్ఠని అరుంధతి పట్టించుకోదో అలాగా. ఈ రోజు అధ్యాయం గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.